Hi everybody, welcome to Easy English All in One. This is Dr. N. Vimla Kumari. Today I am going to talk about a conversation between Nikhil and Lokesh. Let's get started. Nikhil and Lokesh are introducing themselves. Let's Nikhil. Hi, I am Nikhil. What is your name? నా పేరు నిఖిల్. మీరు మీ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. హాయ్ అనేది గ్రీటింగ్స్. ఏదైనా ఒక కన్వర్సేషన్ ని స్టార్ట్ చేసినప్పుడు ఒక గ్రీటింగ్స్ చెప్పుకోవటము ఒక మంచి మేనర్స్ అనమాట. హాయ్ అని హలో అని చెప్పుకుంటూ ఉంటారు. హాయ్ ఐ ఆమ్ నిఖిల్ అనేది సింపుల్ సెంటెన్స్. ఇక్కడ ఐ అంటే సబ్జెక్ట్, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్, నిఖిల్ అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇది ఒక సింపుల్ సెంటెన్స్. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఇది ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మనం సెంటెన్సెస్ టైప్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే వాట్ అనేది WH వర్డ్, క్వశ్చన్ వర్డ్. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, యువర్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్, నేమ్ అనేది నౌన్ అవుతుంది. వాట్స్ యువర్ నేమ్? ఆన్సర్ ఇస్తున్నారు. హలో, ఐఎమ్ లోకేష్, నైస్ మీటింగ్ యూ. నా పేరు లోకేష్. ఇది ఒక సింపుల్ సెంటెన్స్. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ అండ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. అలాగే నైస్ మీటింగ్ యూలో సబ్జెక్ట్ ఎక్కడుంది అంటే ఇది ఇట్ ఈజ్ నైస్ మీటింగ్ యూ అని అర్థం అనమాట. అంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేవి ఒమిట్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ మనకు అర్థం అవుతాయి అనమాట. సో ఇట్ అనేది ఇట్ ఈజ్ అనుకోండి, ఇట్ అనేది డమ్మీ సబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఇట్ ఈజ్ అనేది మనము ఒమిట్ చేయడం జరిగింది. దీన్నే అలాగే నిఖిల్ ఏం చెప్తున్నారు, నైస్ టు మీట్ యూ, వేర్ ఆర్ యూ ఫ్రమ్, మీరు ఎక్కడ నుంచి వచ్చారు అని అర్థం అనమాట. మీరు ఎక్కడ నుండి అంటే ప్లేస్ గురించి అడుగుతున్నారు. వేర్ అనేది ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్ అవుతుంది కాబట్టి ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. వేర్ ఆర్ యూ ఫ్రమ్, యూ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఫ్రమ్ అనేది ఇది ప్రిపోజిషన్ అవుతుంది అనమాట. అలాగే లోకేష్ ఇలా ఆన్సర్ చెప్తున్నారు, ఐ ఆమ్ ఫ్రమ్ తిరుపతి, నేను తిరుపతి నుంచి వస్తున్నాను. ఇది ఒక సింపుల్ సెంటెన్స్ అవుతుంది. అలాగే ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్, తిరుపతి అనేది ఒక ప్రాపర్ నౌన్ అవుతుంది. అలాగే ఇది ఐ ఆమ్ ఫ్రమ్ తిరుపతి అనేది ఇది ఒక సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అంటే మనకు తెలుసు, ఒక సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ అనేది కంపల్సరీగా ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ లేకపోయినా సబ్జెక్ట్ యొక్క కాంప్లిమెంట్ అయినా ఉంటుంది. ఇవి సింపుల్ సెంటెన్సెస్. అండ్ యూ అంటే అర్థం ఏంటంటే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అర్థం. అంటే ఇక్కడ కంప్లీట్ సెంటెన్స్ లేకుండా మనము అండ్ యూ అన్నాం అనమాట. అంటే మీరు ఎక్కడి నుంచి అని అర్థము. అంటే కన్వర్జేషన్ లో మనము కంప్లీట్ గా వాళ్ళకి మనము అడిగినప్పుడు అది కన్వే అవుతుందా లేదా అని చెప్పి మనము ఇన్ఫార్మల్ గా యూజ్ చేసినప్పుడు ఇలా షార్ట్ కట్ లో మనము వాడడం అనేది జరుగుతుంది. నిఖిల్, ఐ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్, హైదరాబాద్ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. సో అలాగే ఆర్ యు ఏ స్టూడెంట్, ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ అవుతుంది. ఇది హెల్పింగ్ వెబ్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ అవుతుంది. దీనికి నో అని కానీ ఎస్ అని కానీ లోకేష్ ఇలా ఆన్సర్ ఇస్తున్నారు, నో ఐఎమ్ నాట్, నేను స్టూడెంట్ ని కాదు అని అర్థం. ఇది నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. అంటే ఇది డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. అంటే మనకు తెలుసు కదా డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటే ఆ సెంటెన్స్ స్టార్టింగ్ లో క్యాపిటల్ లెటర్ వస్తుంది, అలాగే ఎండింగ్ లో ఫుల్ స్టాప్ వస్తుంది. అది ఒక స్టేట్మెంట్. స్టేట్మెంట్స్ మరలా 2 టైప్స్ ఉంటాయి, అఫర్మేటివ్ ఉంటాయి, నెగటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఇది నెగటివ్ స్టేట్మెంట్ అనమాట. నో అని నాట్ అని ఉన్నప్పుడు అది డిసగ్రిమెంట్ తెలియజేస్తుంది కాబట్టి ఇవి నెగటివ్ సెంటెన్సెస్. అగ్రిమెంట్ ని తెలియజేసే స్టేట్మెంట్స్ అన్ని కూడా అఫర్మేటివ్ సెంటెన్సెస్ అవుతాయి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్, నేను మెకానికల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. ఐ అనేది సబ్జెక్ట్, ఎమ్ వర్కింగ్ అనేది ఇది కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. యాస్ అంటే ఇక్కడ రోల్ ని ప్లే చేస్తుంది అనమాట. ఏ మెకానికల్ ఇంజనీర్, నేను ఒక మెకానికల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. అంటే ఇక్కడ యాజ్ అనేది 2 రకాలుగా మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఒకటేమో ప్రిపోజిషన్ గాను, మరొకటేమో కోఆర్డినేటివ్ కంజంక్షన్ గాను యూజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే యాజ్ ప్లస్ నౌన్ వచ్చిందనుకోండి, యాజ్ ప్లస్ నౌన్ కనుక వచ్చినట్లయితే అది ప్రిపోజిషన్. అలాగే యాజ్ ప్లస్ వెర్బ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఇది కోఆర్డినేటివ్ కంజంక్షన్ అవుతుంది. అండ్ యూ అంటే మరి మీరేం చేస్తారు అని అర్థము. నిఖిల్, ఐ ఆమ్ ఏ కంప్యూటర్ ఇంజనీర్, నేను ఒక కంప్యూటర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వెర్బ్ ఉన్నది, ఆర్టికల్ ఉపయోగించాము, అలాగే కంప్యూటర్ ఇంజనీర్ ఇది ఒక నౌన్ అనమాట. లోకేష్, దాట్స్ గ్రేట్,
ఇక్కడ దట్స్ గ్రేట్ అంటే ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. దట్ ఈస్ గ్రేట్. గ్రేట్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. నిఖిల్ వాట్ డూ యూ డూ ఇన్ ఫ్రీ టైమ్ ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ 2 డూలు వచ్చినాయి. వాట్ డూ యూ డూ ఇక్కడ ఫస్ట్ వచ్చినటువంటి డూ ఫస్ట్ వర్బ్ అన్నమాట. ఇది హెల్పింగ్ వర్బ్. సెకండ్ వచ్చిన డూ ఇది మెయిన్ వర్బ్ అవుతుంది. అలాగే యు అనేది ప్రొనౌన్ అవుతుంది. ఇది సబ్జెక్ట్ అవుతుంది. అలా వాట్ డూ యు డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్. లోకేష్ చెప్తున్నారు ఐ రీడ్ బుక్స్ అండ్ లిజన్ టు మ్యూజిక్. నేను బుక్స్ చదువుతాను అండ్ లిజన్ టు మ్యూజిక్. ఇది అండ్ అనేది కంజంక్షన్ అవుతుంది. అంటే ఇది బుక్స్ అండ్ లిజన్ మ్యూజిక్ ఇది కూడా సింపుల్ సెంటెన్సే అవుతుంది అనమాట. అలాగే హౌ అబౌట్ యూ మీరు ఏం చేస్తారు అని అర్థం అనమాట. ఇక్కడ నిఖిల్ ఏం చెప్తున్నారు అంటే ఐ ప్లే ద వయలిన్ అండ్ ప్లే క్రికెట్. ఇక్కడ వయలిన్ ముందు దా ఉంచాం. మనం ఏం చెప్పుకున్నాము క్రితం లెసన్స్ లో, ఎప్పుడైనా సరే ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినప్పుడు వాటి ముందు దా ఉంచాలి. అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వచ్చినప్పుడు ఎటువంటి ఆర్టికల్ ని కూడా ఉంచకూడదు. అప్పుడు లోకేష్ ఏం చెప్తున్నారు దట్ సౌండ్స్ గ్రేట్ అని చెప్తున్నారు. నిఖిల్ నెక్స్ట్ వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ మొబైల్ నంబర్. మీ మొబైల్ నంబర్ కొంచెం నాకు ఇస్తారా అని అడుగుతూ ఉన్నారు. వుడ్ యూ ప్లీజ్ అంటే ఇది ఒక పొలైట్ గా అడిగేటటువంటి ఒక క్వశ్చన్ అనమాట. అప్పుడు వుడ్ యూ ప్లీజ్ అనేది మనం ఏం చెప్తున్నాము అంటే వుడ్ యూ ప్లీజ్. వుడ్ అనేది ఏంటి మోడల్ వర్బ్ అనమాట. ప్లీజ్ అనేది ఏం తెలియజేస్తుంది యాడ్వర్బ్ ని తెలియజేస్తుంది. గివ్ అనేది మెయిన్ వర్బ్ అనమాట. మీ అనేది అది ఒక ప్రొనౌన్ అవుతుంది. యువర్ అనేది యువర్ మొబైల్ నంబర్. యువర్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ యాడ్జెక్టివ్ పొసెసివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. మొబైల్ నంబర్ అనేది నౌన్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి పొసెసివ్ అనేవి 2 టైప్స్ లో ఉంటాయి అనమాట. అలాగే ప్రొనౌన్స్ లోనూ ఉంటాయి, అలాగే యాడ్జెక్టివ్స్ లోనూ ఉంటాయి. పొసెసివ్ యాడ్జెక్టివ్ అండ్ పొసెసివ్ ప్రొనౌన్స్ గా ఉంటాయి. లోకేష్ ఏమంటున్నారు ఎస్ అఫ్ కోర్స్. నిఖిల్ లెటస్ కీప్ ఇన్ టచ్. ఇక్కడ లెటస్ కీప్ ఇన్ టచ్ ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట. ఇంపరేటివ్ లో లెట్ అంటే ఏంటి ఒక సజెషన్ ని తెలియజేస్తుంది, ఒక ఒపీనియన్ ని తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ అజ్ అనమాట. అజ్ అంటే ఇక్కడ యు అనేది ఒమిట్ అయింది కాబట్టి అపాస్ట్రఫీ ఉంచడం జరిగింది. లెటస్ కీప్ ఇన్ టచ్ ఇది ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. లోకేష్ షూర్. నిఖిల్ బాయ్. Have a good day or have a great day. Thank you for watching my video. If you like it, please subscribe it, like it and share it. Let us meet in our next video.